గోదావరి జలాల వివాదంపై రాజకీయ రంగు పులుముకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే వివాదాలు ఉండేవి కావని చెప్పుకొచ్చారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టును పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. జలాల విషయంలో ఏపీకి సహకరిస్తున్నామనేది పూర్తిగా అవాస్తవమన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దామని, ప్రజలు నీళ్ల విషయంలో కాదని హితవు పలికారు. పక్క రాష్ట్రాల వారితో చర్చించి తెలంగాణ నీటి హక్కులు కాపాడుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఇంకొన్ని సమస్యలు ఈ రోజు చివరికి పూర్తి చేద్దామని చిత్తశుద్ధితో పనిచేస్తే నిధుల కొరతకు వచ్చింది. భూసేకరణ కూడా ఈరోజు నిధులు ఇవ్వడానికి వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం తెలంగాణ రాష్ట్రం మీద ఉండడం వల్ల ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు 70%, 80% పూర్తయినా 20-30% పూర్తి చేసుకోవడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలంటే నిధుల కొరత ఉన్నది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రాజెక్టును సమీక్షించి రాబోయే 2 ఏళ్లలో ఎట్టి పరిస్థితులా ఈ ప్రాజెక్టులను అన్నిటినీ పూర్తి చెయ్యాలనే చిత్తశుద్ధితోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అధికారుల్లో చైతన్యము, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించడానికి మంత్రులందరం కలిసి ఇక్కడికి వచ్చి సమీక్ష చేసినాం. దీనికి సంబంధించిన భూసేకరణ కావచ్చు, నిర్మాణానికి కావచ్చు, మెయింటెనెన్స్కి కావచ్చు, అవసరమైన అన్ని నిధులను కూడా సత్వరమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 2001లో 6,000 కోట్ల రూపాయల అంచనాతో మొదలయ్యి 13,500 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలు వచ్చి ఈరోజు 14,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు 18,500 కోట్ల రూపాయలకి అంచనాలు పెంచితే తప్ప ఈ ప్రాజెక్టులు పూర్తి కావు అని అంటున్నారు. 2001లో 6,000 కోట్లతో ప్రయాణం మొదలైతే ఈరోజు 18,500 కోట్లకి ఈ ప్రాజెక్టుల అంచనా విలువలు పెరిగినాయి. ఇకనైనా ఇక్కడ పులి స్టాప్ పెట్టాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన అంచనాలు అన్నిటిని కూడా సవరించుకొని తీసుకొని వచ్చి మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని పనులను వేగవంతం చేసి ప్రాజెక్టులను పూర్తి చేయండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గోదావరి నది జలాలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చిద్దామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేద్దామంటే నిధుల కొరత వచ్చిందని ప్రస్తావించారు. త్వరలోనే అన్ని నిధులను విడుదల చేస్తామని, రాబోయే 2 ఏళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేయకుండా ఉపయోగంలోకి తెస్తామని చెప్పారు. ఒక కాళేశ్వరం పైనే 1.10 లక్షల కోట్లు ఖర్చు చేశారని సీఎం ఆరోపించారు. కేసీఆర్ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మీరు తప్పు చేసిందా చేయలేదా అనేది ప్రజలు గుర్తించిండ్రు, ప్రజలు శిక్షించిండ్రు. దాంతోనైనా మీలో మార్పు వస్తుందని, పరివర్తన వస్తుందని మేము ఆశించినాం. ఆ దిశగా మీ మాటలు కనిపించడం లేదు. ఏదేమైనా నేను మిత్రులకు సూచన చేస్తున్నా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చర్చ చేద్దాము. ముఖాముఖి కూర్చొని మీ అనుభవం 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేశారు. 10 సంవత్సరాలు వాళ్ళిద్దరే ఈ శాఖను నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సంవత్సరాలే అయింది నిర్వహించి. 10 సంవత్సరాల మీ అనుభవంతో మీరు సాధించిన విజయాలేంది, మీరు మాకు అప్పచెప్పిన వారసత్వం ఏంది, మాకు అప్పచెప్పిన వారసత్వంలో మేము పాల్పడిన తప్పిదాలేంటివి, మీరు విషయాన్ని విఫలీకరించి సభలో చెప్పండి. ఒకవేళ మేము ఏదైనా సవరించుకునేది ఉంటే సవరించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మేధావులం కాదు, 80,000 పుస్తకాలు చదవలేదు, లేకపోతే మేము ప్రపంచ జ్ఞానులం అని కూడా మేము చెప్పడం లేదు. మేము మనుషులము, మేము చదివి తెలుసుకుంటాం, మేము అడిగి తెలుసుకుంటాం, మేము సూచన చేస్తే తీసుకుంటాం. మేము పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నాం, మేము జ్ఞానవంతులమని నేను కానీ మా మంత్రి గారు కానీ చెప్పడం లేదు. మీ అనుభవం 10 సంవత్సరాలు, మా అనుభవం 2 సంవత్సరాలు. మీరు 10 సంవత్సరాల అనుభవంతో మాకు సూచన చేయండి. 2 సంవత్సరాల అనుభవంతో మేము ఆ సూచనలు తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము.